దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తన 25 సంవత్సరాల వివాహ వేడుకలు చాలా అద్భుతంగా నిర్వహించడం, తన సతీమణికి అరుదైన కానుక ఇవ్వడం ఎంత గొప్పగా ఆనందంగా అనిపిస్తుంది అనేది అన్నపూర్ణ ఈవెంట్స్ అధినేత ఈశ్వర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇరవై 25 సంవత్సరాల వివాహ వార్షికం అయిందండి నాది మొన్న మార్చి 11ని. ఆ రోజు నాకు ఎందుకంటే మ్యారేజ్ నాకు ఎట్లా అయిందో నాకు తెలియదండి. నా చిన్నప్పుడు చేశారు, బాల్య వివాహం చేశారు కాబట్టి ఆ ఫొటోస్ కూడా సంథింగ్ లేవండి నా దగ్గర. అందుకనే వాళ్ళకి కూడా అసలు ఫస్ట్లో నేను సర్ప్రైజ్ ఇద్దామనేసి నేను ఏం చెయ్యను అనేసి ఫ్యామిలీకి చెప్పాను. బిజీగా ఉన్నది, వందే భారత్ ట్రైన్ ఓపెనింగ్ ఉన్నది, నేను ఆ రోజు ఫుల్ బిజీగా ఉంటాను, నాతో కాదని అంటే పిల్లలు ఒప్పుకోలేదు. కానీ ఫిర్బీ వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామనేసి నేను గ్రాండ్గా చేద్దామనేసి చాలా బాగా గ్రాండ్గా చేశాను సార్. రైల్వే ఆఫీసర్ క్లబ్ మెట్ కూడా సార్. ఒక 500 మెంబర్స్ అబవ్ వచ్చు. మా మిసెస్కి అయితే నక్లీస్ ఇచ్చాను సార్, 10 తులాస్ ఉంటుంది. ఆమె ఫుల్ హ్యాపీ అయింది సార్. ఆమె కూడా నాకు గిఫ్ట్ ఇచ్చింది సార్, ఒక రింగ్ ఇచ్చింది, ఒక బైక్ ఇచ్చింది సార్. చాలా హ్యాపీనెస్ అండి. ఎందుకంటే ఆమె రోజు ఇంట్లో పొదుపు చేసుకొని బైక్ కొనేసి ఇచ్చిందంటే అది చాలా గ్రేట్. నేను 10 తులాస్ ఇచ్చానంటే అది నేను కష్టపడతాను కాబట్టి నాకు అక్కడ పైసలు ఉంటాయి. ఆమె బైక్ ఇచ్చిందంటే, ఆమె దాచుకొని ఇచ్చిందంటే అది గ్రేట్ అండి. ప్యాషన్ ప్రో ఉన్నాయండి, 2-3 బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. కానీ ఆమె ఏంటంటే బైక్ ఇవ్వాలి అన్నట్టుగా అనిపించి ఇచ్చిందండి. అక్కడ ఉన్నాయి ఆల్రెడీ 3 వెహికల్స్ ఉన్నాయి, కార్లు 2 ఉన్నాయి కదండి. ఆమె వెహికల్ ఇవ్వాలని అనిపించింది, ఇచ్చిందండి. నేను కూడా యాక్చువల్గా వెహికల్ ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ముందు రోజు అయితే రింగ్ ఇచ్చింది, అదే రింగ్తోనే సరిపెట్టేస్తుందేమో అని అనుకున్నాను యాక్చువల్గా. నెక్స్ట్ డే సర్ప్రైజ్గా బైక్ ఇచ్చారండి. చాలా హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకెళ్ళి తాళం చేలిచ్చి బండి చూపించాను. నేను కూడా సర్ప్రైజ్ అయిపోయాను. చాలా హ్యాపీనెస్ అనిపి ఆమె కూడా నేను చైన్ ఇచ్చేసరికి చాలా హ్యాపీ అయిపోయిందండి. ఆమె కూడా అసలు ఊహించుకోవాలి, కళ్ళంట నీళ్ళు దించుకున్నది ఆమె యాక్చువల్లీ. ఎందుకంటే మా చిన్నప్పుడు ఎట్లా మాకు తెలియదు కదండి. దానివల్ల 25 సంవత్సరాల వార్షికం బాగా చేసుకోవాలని చేసుకున్నాను.